హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. ఈరోజు ఒక వాక్యం ఏంటనక దేవుని యొక్క మందస్సము పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యముగా మందసాన్ని ఆరాధించారు. కొత్త నిబంధనగా రాబోతుగా మందస్సము మనమే అన్నాడు ఆయన. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆరాధించవలసింది ఎక్కడట? మనమే ఒక మందస్సముగా అయ్యి ఆ మందస్సములో ఏమేమి ఉన్నాయో, ఆ మందస్సం యొక్క విషయాలు ఏంటో, అసలు మందస్సము ఆరాధిస్తే ఎంత ప్రయోజనం మనకుందో ఈ రోజున మనము పరిశోధన చేద్దాం. మొదటగా మందస్సము ఫిలిస్తీన్లు దొంగిలించారు మందస్సం. ఎందుకని? మందస్సం ఇశ్రాయేల్ దగ్గర ఉంటే మనం ఓడించలేకపోతున్నాము. చూసారా వాళ్ళకి ఎంత తెలివి వచ్చిందో? మందసాన్నే మనము దొంగిలించినట్లయితే ఆశీర్వాదాలన్నీ కూడా మనము కొట్టివేయచ్చు అని ఆలోచన మంచిదే. కానీ ఆ మందసాన్ని అంగీకరించాలి, మందసాన్ని ఆరాధించాలి, మందసం దగ్గరికి చేయవలసిన పనులు చెయ్యాలి. కానీ వాళ్ళు తీసుకెళ్ళి దోగని గుళ్ళో పెట్టారు తినగా. మన హిందువులకైనా ఒక విగ్రహాన్ని కానీ ఒక పూజ వస్తువుని కానీ తీసుకెళ్ళగానే ఏం చేస్తారు? ఇంటి దగ్గర చిన్న పూజ గది ఉంటుంది, పట్టుకెళ్ళి ఇంట్లో కొనుక్కునే వస్తువులను ఇంట్లో పెట్టుకుంటారు. పూజ దగ్గర సంబంధించిన వస్తువులు ఆ గదిలో పెట్టేస్తారు. వాళ్ళు అలా చేశారు. ఇది దేవునికి సంబంధించిన వస్తువు కాబట్టి తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టేస్తారు వాళ్ళు, అంతే. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మందసము మన దగ్గర కలిగి ఉండాలి. మన మందసాన్ని ఈరోజు హల్లెలూయా. మందసము కలిగి ఉంటే ఒబేద ఇంట్లోనికి మందసం వచ్చింది. ఫిలిస్తీన్లు కొన్నాళ్ళు పెట్టుకున్న తర్వాత వారికి చాలా క్షామం వచ్చింది, చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు, చాలా ఇబ్బందులు వచ్చాయి. మందసం మన దగ్గర ఉండకూడదని తలంచి పాడి యొక్క పశువులకు పాడి యొక్క పశువులు కట్టి వెనక్కి పంపించారు ఇశ్రాయేలీలకి. దాని నుంచి తీసుకుని వస్తా ఎక్కడికి వచ్చిందట అది? ఇది ఎన్నోసార్లు మీరు చదువు ఉంటారు. ఎన్ని నెలలు ఉంది చెప్పండి? ఓబేదేము ఇంట్లో ఎన్ని నెలలు ఉంది మందసము? చెప్పగలుగుతారా? చెప్పలేరా? ఓబేదేము ఇంటి దగ్గర ఉన్నాకన్నా ముందు మరొక ఇంటి దగ్గర ఉంది. దాని గురించి ఎవరో చెప్పుండ్రు, మీకు తెలుసుండ్రు, సరిగా దాన్ని అబ్జర్వ్ చేస్తుండ్రు. సార్ చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. అబీనాబాదు తన ఇంటి దగ్గరికి ముందు వచ్చింది. అబీనాబాదు ఇంటి దగ్గరికి మందసం వచ్చింది. నెలల కాదు ఉంటుంది ఆయన దగ్గర, ఇంచుమించు 20 నెలలు ఉందని రాయబడ్డది బైబిల్లో. చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి రోజు నుంచి. అబీనాబాదు ఇంటి దగ్గర చేర్చి దాన్ని కాపాడుటకే, దాన్ని సంరక్షించడానికి, కాపాడడానికి ఎలియాజర్ని ప్రతిష్ఠించి ఆ పని అంతా కూడా అతనికి అప్పచెప్పారు. ఇంకా దేవుని స్తోత్ర. ఓబేదేము ఇంట్లో 3 నెలలే ఉంది. బాగా గమనించండి. ఈయన ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకేం తెలిసిందా? ఎప్పుడైనా చదివారా? చదివే ఉంటాం. ఎంత చదవం? జ్ఞాపకం ఉండదు అంతే. బైబిల్ ఎన్నోసార్లు చదవపడం ఉండదు. అబీనాదాబాదు ఇంటిలో 20 సంవత్సరాలు ఉంది కానీ ఆశీర్వాదం పడలేదు ఆయన.
అభినాదాదు ఇంట్లో 20 సంవత్సరాలు మందసం ఉంది, కానీ ఆయన బాగుపడినట్లుగా మనకు కనపడతలేదు. ఈరోజు కూడా క్రైస్తవులు మా ఇంటి దగ్గర మందసం వచ్చి 30 సంవత్సరాలు అయింది. మందసం అంటే ఏంటి? యేసుక్రీస్తే మందసం. ఇప్పుడు యేసుక్రీస్తే 10 సంవత్సరాలు అయింది మందసం నా దగ్గరికి వచ్చి, 30 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, కానీ బాగుపడ్డాము లేదు. మొదటి సమయాలు చదవం కదా, 2వ సమయాలు 6:11 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. 2వ సమయాల గ్రంథం 6:11 వచ్చును. 2వ సమయాలు ఓబేదాం ఇంటిలో 3 నెలలు ఉండగా, ఎక్కడి నుంచి వచ్చింది? 20 సంవత్సరాలు అబీనాబాద్ ఇంటి దగ్గర ఉంది. బిడ్డలారా బాగా గమనించండి, అబీనాబాద్ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే మధ్యలో చాలా కథ జరిగింది. నేను మీకు సింపుల్గా చెప్తున్నాను, చాలా విషయాలు మీతో మాట్లాడాలి ఈరోజు. ఎక్కడ నుండి అబీనాబాద్ ఇంటి దగ్గర నుంచి దావీదు ఏం చేశాడంటే బండి కట్టించి తీసుకొచ్చాడు. బండి కట్టించిన విధానం దేవుడికి నచ్చక, అర్నోరు కళ్ళం దగ్గర ఎడ్లు కాలు జారినందున సేవకుడు పడిపోతుందేమో బలిపీఠమని చేజాపినందున సేవకుడు దేవుడు కోపం వచ్చి దాన్ని ముట్టగా అతను ప్రాణం విడిచి, అయ్య బాబాయ్ ఈ రీతిగా మనం తీసుకెళ్తే మందసమును ఆ విధానాన్ని ఇది కరెక్ట్ కాదేమో అని దావీదు అడిలిపోయి ఆ పక్కని ఎవరిల్లని చూస్తే ఓబేదా ఇల్లు కనపడితే ఓబేదా ఇంట్లో పెడేసి వెళ్ళిపోయారు. ఓబేదా ఇంటి వరకు ఎలా ఉంటుందండి? గొలప్రోలు తీసుకొచ్చిన తర్వాత గొలప్రోలు అంత కీడు జరిగాక ఆ మందసం ఆయన దగ్గర వదిలిసిపోయారు అనుకోండి, మంచి సేవకుడే మందసమే చెయ్యేస్తే చనిపోయాడని వార్త విన్నాం. ఎడ్లు ఎలవలసిన ఎడ్లు కాలు జరిగింది కారణాను ఆ కళ్ళం దగ్గర, వర్ణాల కళ్ళం దగ్గర. ఇలాంటి కీడు జరిగిన తర్వాత ఏమండి, ఓబేదేం ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశారండి? ఓబేదేం ఇంటి వారు చదవండి, ఎలాగ ఆశీర్వదింపడారు, ఏం ఆశీర్వాదం? రాజుకి ఎనబడిపోయేలాగా ఆశీర్వదింపడమన్నారు 3 నెలల్లో. దేవుని స్తోత్రం. 20 సంవత్సరాలు అబేదాము ఇంటి దగ్గర ఉంది, కానీ 20 సంవత్సరాలు అబేదాము ఇంటి దగ్గర ఉంది, కానీ ఆశీర్వదింపడలేదు వాళ్ళు. అంటే ఏం చేయలేదండి వాళ్ళు? రక్షణ ఉంది కానీ ఇప్పుడు మనకి రక్షణ ఉంది కానీ, బాప్తిసం ఉంది కానీ ఆరాధించడం లేదు. కుటుంబము నమ్ముకున్నాం కానీ కుటుంబం ప్రార్థన లేదు నీ ఇంట్లో. చెప్పండి ఒకసారి. చాలా చక్కని మాటలు కదా అయ్యి. నా కుటుంబం అంతా మీ దేవుణ్ణే అండి, కానీ ఏముండదు వాళ్ళ దగ్గర? కుటుంబం ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకుండా ఎవరు ఉంటారు అండి? ఏదో ఎప్పుడో ఎలాగో ఒకలా చేసుకుంటాం. ఏముండాలి అటు ఇంటి దగ్గర? నువ్వు వ్యక్తిగతంగా ఇంట్లో ఒక వ్యక్తివే దేవుడు నమ్ముకున్నావు, కానీ నీకు ప్రార్థన ఉండదు. కుటుంబంగా ప్రార్థన చేస్తున్నారు, కుటుంబంగా దేవుడు నమ్ముకున్నారు, కానీ కుటుంబం ప్రార్థన ఉండదు ఆ కుటుంబంలో. ఈ రోజు నుంచి మీరు మొదలెట్టాలి. కుటుంబంగా నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? కుటుంబం ప్రార్థన సమయాన్ని, సాయంత్రము మీకు ఏ సమయం ఖాళీ ఉండదో ఆ సమయాన్ని. ఓబేదేం ఇంట్లోనికి మందసం రాగా భయం వేసింది. 20 సంవత్సరాల మందసం ఉంది, కానీ నాకు ఏ భయం లేదు. దేవుని స్తోత్రం. కొందరు చాలా సంవత్సరాలు వేరు దేవుడు అనుకుంటారు, ఏ భయం ఉండదు వాళ్ళకి, ఏ భయం ఉండదండి వాళ్ళకి, ఏ భయం ఉండదు వాళ్ళకి. ఎలియమ్స్ ఎడ్వర్డ్ గారు చిన్న వీడియో క్లిప్ కూడా మీకు గ్రూప్లో పెట్టాను. పాస్టర్లు పట్టుకుని తిట్టాడు. పెంటలో కప్పెట్టిన చెప్పుతో కొట్టాలన్నాను. ఏ చెప్తుంటా? పెంటలో కూకుని. ఏ పెంట అన్నాడు. అది మా భాష వాడితే బాగోద్దని పెంట అన్నాడు, అంతే. అంత శ్రాకు వచ్చేసింది సేవకుల మీద అతనికి. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు ఏ బాగోలేదు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ చేయడమే, ఎందుకు మందిలోకి వెళ్తున్నావు తిట్టడమే. కారణం ఏంటి? నువ్వు బాగుపడలేదు. ఓబేదేం ఇంటి వారు ఎలా బాగుపడ్డారో చూడండి, చదవండి అమ్మా. ఓబేదేము తన ఇంటి వారిని అందరినీ. చాలామంది అంటారు మా అమ్మాయి కాపురం బాగుంది, కానీ అంటే మా అబ్బాయి కాపురమే బాగోలేదండి.
మా అబ్బాయి కాపురం బాగుంది కానీ మా అమ్మాయి కాపురం అస్సలు బాగోదు కొట్టేస్తున్నాడండి. ఒకళ్ళు బాగుంటే ఇక్కడ ఎలాగంట, ఒబేదేము ఇంటి వారందరూ మనములో ముదుమానలు అందరూ. కారణం ఏంటో చెప్పనా, దాన్ని వాళ్ళు అనుకున్నారు. ఎవరు? అబీనాబాదు అనుకున్నాడు. దానికి ఆరాధన చేసేవాడు, దానికి నైవేద్యం పెట్టేవాడు, దానికి దహనబలులు ఇచ్చేవాడు, ఓ మనిషిని ఏర్పాటు చేశారు కదా, దాని గురించి మనకి ఎందుకు అనుకుని ఉంటారు. నా ఒక ఒపీనియన్ చెప్తున్నాను. దావీదు ఏర్పాటు చేస్తాడు ఒక యాజకుడిని అక్కడ, దానికి ఆ బలిపీఠానికి కావాల్సిన ఆరాధనకు చేయవలసిన పనులు చేయమని. కానీ దానితో పాటు వీళ్ళు ఏం చేయాలా, నువ్వు రక్షణ పొందాక, బాప్తిసం పొందాక, సంఘానికి చేర్చబడ్డాక నీతో పాటు సేవకుడు ఉంటాడు, సేవకుడితో పాటు నువ్వు ఉండద్దా? శుక్రవారం ప్రార్థన చేయలేవు, ఆదివారం ఆరాధన చేయలేవు, మంగళవారం శుక్రవారం ఏదో ఒక రోజు, వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఆరోగ్యము శక్తి బలము ఉన్నంతసేపు కూడా నువ్వు ఉపవాసం ఉండలేవు. ఎప్పుడు ఉంటావు? ఇంకా ముసలి వయసు వచ్చాకనా, నడవలేని స్థితి వచ్చాకనా, అప్పుడు ఉండాలని ఆశ ఉంటే మాత్రం ఉండగలుగుతావా? ఎప్పుడు ఉండాలని ఉపవాసము? నువ్వు నమ్ముకున్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు. ఇంటి వారందరూ ఆ యొక్క బలిపీఠము లేక మందసానికి సాగిలు పడుతున్నారు. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నము ఆరాధిస్తున్నారు. ఇదేంట్రా బాబు, దేవుని మందసమే మన దగ్గర ఉంది. దేవుని మందసం మన దగ్గర ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నేను పొందుకున్నాను రక్షణ, ఇదిగో నేను అందుకున్నాను బాప్తిసము, నేను జాగ్రత్తగా ఉండాలి, దీన్ని నేను పాటించాలి. దీని కలిగిన జీవితం నేను ఈ గ్రామస్తులకే కాదు, ప్రపంచానికే కాదు, ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి ఆశ్చర్యపడినట్లుగా నేను జీవించాలనే విషయమే మర్చిపోయారు అబీనాబాదు ఇంటివారు లాగన. కానీ ఒబేదేము ఇంటివారు మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారట? ఇంటి వారందరూ ఆశీర్వదింపబడుతున్నారు. అంటే ఇంటి వారందరూ కూడా దేవుని కలిగి జీవిస్తున్నారు, భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఆ యొక్క మందసము చుట్టూ సాగిలపడి, మందసము దగ్గర ఉంటే ఏం జరిగిద్దో ఒబేదేము ఇంటి వారు కలిగి ఉన్నారు, తెలుసుకున్నారు. మందసాన్ని తీసుకెళ్ళారు. ఎప్పుడు చెప్పండి? ఇశ్రాయేలీయులు ఒక ఎరుకో కోట కూలిపోయే ముందు 7 రోజులు ఉత్తు మనుషులు తిరిగి వచ్చారు, 7 రోజులు సేవకులు తిరిగి వచ్చారు. 7వ రోజున చెప్తున్నాడు, మందసాన్ని తీసుకుని ఏం చేయండి? కేకలు వేయండి. సార్ మీరు ఏం చేస్తారు? 7 రోజుల కన్నా గట్టిగా కేకలు వేసి ఆరాధించండి అన్నాడు. అంతే. మందసం ముందు వెళ్ళిపోతుంది, కోట్ల వెనకాల కూలిపోతూ వస్తున్నాయి బాంబు పెట్టేసినట్లుగా. దేవుని స్తోత్రం. ఒబేదేము ఇంటి వారు తెలుసుకున్నారా? మందసం అన్నటి దగ్గర ఉంటే, మందసమును కలిగి ఉంటే మనం దీవింపబడిపోతాం. దేవుడే మనతో ఉన్నాడు. కానీ అబీనాబాదు ఇంటి దగ్గర వారు మాత్రం అది గ్రహించలేదు. చాలా ఇళ్ళు ఇలాగే ఉంటున్నాయి. రక్షణ ఉంటుంది, సంఘం ఉంటుంది, సహవాసం ఉంటుంది, కానీ వాళ్ళు వెళ్ళరు. మందసం ఉంటుంది కానీ ఏం చేయరు? వాళ్ళు వెళ్ళరు, ఆరాధించరు, ప్రార్థించరు. సమయం ఉండదు. పాపం మనం ఏం చేస్తాం? సమయము ఉండదు, సాలదు, సరిపోదు. నేను చెప్తున్నాను, యవనస్తులు కూడా వచ్చినా సరే ఉండలేరు. ఆరోగ్యం సరిపోదేమో అని, నిద్ర సాలదేమో అని. దేవుని స్తోత్ర. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అబ్బా వాళ్ళ వస్త్రాలు కూడా వాసన లేదండి అని చెప్తాం. ఎందుకు వాసన లేదు? వాళ్ళ యొక్క విశ్వాసంలో శక్తి అలాంటిది, వారి భక్తి జీవితంలో తీర్మానం అలాంటిది. చనిపోతాం కానీ ఏమన్నారు వాళ్ళు? మొక్కడం అనేది జరగదన్నారు తప్ప రాజీపడిపోలేదు. శరీరం చెప్పిన విషయాలకు వారు లొంగిపోలేదు. శరీరం బలహీనతల గురించి మాట్లాడుతున్న ఆ విషయాలు వారు చెవని పెట్టలేదు. మీరు చనిపోతా. దేవుని స్తోత్ర. ఏమండి? దేవుని మాట లెక్క చేస్తలే దేవుని సంఘము. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. భయం లేదు సంఘానికి, ప్రార్థన లేదు సంఘానికి, సావాసం అంతకంటే లేదు సంఘంతో. ఏం లేదు చెప్పండి? సావాసం లేదు. మందసం ఉంది. 20 సంవత్సరాలు గతించిన అబీనాబాదు కుటుంబం వాళ్ళే ఉన్నారు తప్ప ఒబేదేము కుటుంబం వారిలాగా అందరూ ఆశీర్వదింపబడతలేదు. దానికి ఒకటే కారణం, మందసు చుట్టూ మీరు సాగిలు పడతలేదు.
మందసం చుట్టూ మీరు ఆరాధించలేకపోతున్నారు. ఎలాగా ఆశీర్వదింపడ్డారో ఒబేదేము గురించి ఇంకా ముందుకు చదువుదాం. దేవుని మందసం ఉండుట వలన ఆ, యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా 3 నెలల్లో దావీదు దగ్గరికి వెళ్ళిపోయిందట వర్తమానం. దావీదు పోయి ఏమండి, మనం అక్కడ మందసం పెట్టేప్పుడు తాటేకిల్లో ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ ఎలా చూడాల్సి వస్తుందండి. మందసం వచ్చాక అంతస్తుల మీద అంతస్తులు కట్టించుకున్నాడండి. మందసం వచ్చాక పూరికంపు ఉండేదండి అక్కడ, తాటేకిళ్ళు ఉండేదండి అక్కడ. అదే కాదండి బాబు, మన ఊళ్ళో ఉన్న సగం భూములన్నీ కూడా అతనే కొనేస్తున్నాడండి. ఎవరు చెప్పారట? రాజు దగ్గరికి వెళ్ళిపోయిందట వర్తమానం. ఎన్నల్లో దీవాణి పడ్డాడట, సంవత్సరంలోనా 2 సంవత్సరాల్లోనా? ఎందుకు మనం దీవింపబడతలేదు? ఎందుకు మనము ఆశీర్వదింపబడతలేదు? ఎందుకు మనము ఫలించుటం లేదు? ఆరాధన లేక నీకు, ప్రార్థన లేక నీకు, మందసం చుట్టూ నువ్వు సాగిలు పడతలేదు. నువ్వు చెప్పిన సాకులు దేవుడు ఎన్నడు. దేవుని స్తోత్రం. నేను చెప్పే సాకులు దేవుడు ఎండో. బాబు నాకు చాలా వ్యాపారం ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను తెల్లారిపోతు, నేను మరలా 4 గంటలు లేగాలంటే దేవుడు వినడు. నువ్వు నియమించుకున్న ప్రకారంగా, నువ్వు పెట్టుకున్న టైం ప్రకారంగా నువ్వు జీవించవలసిందే, ప్రార్థించవలసిందే, ఆరాధించవలసిందే. ఆరాధించలేకపోతే 20 సంవత్సరాలు గతించిన అభినాబాదు ఇంటి వారిలాగే మనం ఉంటాం తప్ప ఒబేదేము ఇంటి వారిలాగా మనం మారలేము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తుంటాం, ఎంతంత సాక్ష్యాలు చెప్తావు అంతే. దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశములు పట్టజాలంత విస్తారమైన దీవులు మీ మీద కుమ్మరిస్తానని వాగ్దానం విడిచిపెట్టి వెళ్ళాడు. యోహాన్ అంటాడు, మేమేమైతే చూసామో, మేమేమైతే తాకేమో వాటి గురించి సాక్ష్యం చెప్పడానికి మేము నిలిచి ఉన్నాం. అందుకే దేవుడు మమ్మల్ని బ్రతికించి ఉన్నాడు ఈనాటి వరకు. 3 నెలల్లో ఆశీర్వదింపబడ్డారంటే అండి మందసం ఉన్న ఇంటి దగ్గర. 3 నెలల్లో ఎంత అద్భుతం చూడండి అండి. 3 నెలల్లో. అయితే మందసము యొక్క తయారు గురించి చూద్దాం. నిర్గమాకాండం 25:10. మందసం యొక్క దేవుడు చెప్తున్నాడు, తన సేవకులతో చెప్తున్నాడు, మందసము దేనితో కట్టాలి అని. చెప్పండి, 10వ వచనం చదవండి ఒకసారి. వారు తుమ్మకర్రతో మందసమును చేయవాలి. ఏ కర్రతో అంటండి? తుమ్మకర్ర అంటే దానికి ఏముంటుంది? తుమ్మకర్రకి ఏముంటాయండి? పువ్వులు ఉండవు, దానికి కాయలు ఉండవు. ఏముంటాయట? ముళ్ళులు ఉంటాయి. దేవుడు ఏ కర్ర వాడుకుంటూ తెలుసా? తుమ్మకర్ర. కొత్త నిబంధన కాలంలోకి వస్తే మందసం మనమే కదా. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? తుమ్మకర్ర. ఏ కర్రతో చేయబడ్డవారు మనము? ఏ పక్క వెళ్తే గుచ్చుకుంటాం, ఎవరి గురించి మాట్లాడినా గుచ్చుకుంటాం. దేవుని స్తోత్రం అండి. ఎవరి గురించి మాట్లాడినా ఏమవుతుందో చెప్పండి? గుచ్చుకోకుండా ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడకుండా పొద్దుత్మంలో చూసుకో. కావాలితే ఇరుగువారినో, పొరుగువారినో, కుటుంబీకుల్లో, నీ బంధువుల్లో, నీ సంబంధించిన, నీకు సంబంధం లేనట్టు అందరి గురించి కూడా నువ్వు మాట్లాడతావు, కానీ గుచ్చుకుంటానే ఉంటావు. ఎలాంటి కర్ర? ఎంత వజ్రమైన కర్ర చూడండి, తుమ్మకర్ర. అసలు ఈ బలిపీఠం విధానం ఏంటంటే, తుమ్మకర్రతో చేయబడిన నీవు ఆ తుమ్మకర్ర కనిపించకుండా బంగారం రేగు దాని మీద పొదగమని చెప్పాడు మన దేవుడు. హల్లెలూయా. ఏంటంట? ఈ తుమ్మకర్రకి ఏం పొదగాలట? ఈ తుమ్మకర్రకి ఏం పొదగాలట అండి? బంగారం రేగుతో పొదుగుపడ్డదట. అదే నా ప్రభువు అని యేసుక్రీస్తు రక్తము, నా ప్రభువు అని యేసుక్రీస్తు స్వభావము బంగారపు యొక్క పొదగబడ్డది. చదవండి, ఏం పొదగమన్నాడు ఆయన? మామూలుగా అలాంటి బంగారం కాదు. మేలిం బంగారం వేరు, కోసల బంగారం వేరు, కల్తీ బంగారం వేరు, రాగి బంగారం వేరు. అన్నీ బంగారమే, కానీ ఎలాంటి బంగారం అట? అప్పట్లో మేలిం బంగారం. ఇప్పుడైతే చాలా రకాలు వచ్చాయి. నెంబర్ 1 బంగారం ఇంకేదో
ఏ కేటగిరీలు వచ్చాయి. కానీ అప్పట్లో బైబిల్ భాషలో మనకు తెలుగులో రాయబడుతున్నది నెంబర్ 1 బంగారం ఏమవుతుందంటే మేలిమి బంగారమే. అందులో ఏది కూడా కల్తీ, మేలిమి బంగారంలో కల్తీ ఉంటుందండి. కల్తీ కలిస్తేనే కాస్ట్లీ బంగారం అవుతుంది. కలనం చేపు మేలిమి బంగారం ఏది. మేలిమి బంగారము ఈ తుమ్మకర్ర మీద ఏం చేయాలి చెప్పండి? రేపు పొదగం పొదగబడాలంట. తుమ్మకర్ర కనిపించకూడదు. యేసుప్రభుని నమ్ముకున్నాక ముళ్ళు గుచ్చగాడదు. ఏం తీసుకోవాలి నీ దగ్గర నుంచి? కొంచెం ఒలుచుకుని తీసుకోవాలనిపించాలి. నీ దగ్గర మంచి సలహా తీసుకోవాలి. ఒలుచుకుని తీసుకోవడం అంటే నీ అనుభవం తీసుకోవాలి, నీ సాక్ష్యం తీసుకోవాలి, నీ బ్రతుకులో చీపిదన్నాన్ని తీసుకోవాలి. ముళ్ళు కాదు. అమ్మో, కొందరు మాట్లాడితే చాలండి బాబు. శరీరానికి ఈ తుమ్మ ముళ్ళు శరీరాన్ని గుచ్చుకుంటుందేమో, కానీ మన వాళ్ళు గుచ్చుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? డైరెక్ట్గా హృదయంలోకే దిగిపోతుంది. గలాలా కాకుండా హృదయంలోకే. అది ఇలా గుచ్చుకోగానే చూసుకుంటాం, అమ్మ గుచ్చుకుందిరా బాబు అని మళ్ళీ ముందుకెళ్ళకుండా ఉంటాం. కానీ మనం గుచ్చే ముళ్ళు ఉందే, అవతలోడు ఆపడానికి ఆగదు. ఇది వెళ్ళిపోతానే ఉంటుంది అది గుండెల్లోకి. దేవుని స్తోత్ర. మనం అలా ఉండకూడదు. లోకం ఉండడానికి సాధ్యం. ఎందుకంటే మీరు ఎలా ఉండాలరా, మీరు ఎలా బ్రతకాలరా అని నేర్పుకోడు ఎవరు లేరు, చెప్పుకోడు ఎవరు లేరు. ఏ గుళ్ళో కంటే వెళ్ళండి, వాళ్ళు మొక్కుకోవడమో లేకపోతే అక్కడ చేయవలసిన కార్యక్రమాలు ఏదో చేసేసి వచ్చేస్తారు తప్ప జ్ఞానము నేర్పించేది బైబిల్ ఒక్కటే. మనసు మార్పుడు చెందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అసూయని విడిచిపెట్టాలి, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, క్రోధాన్ని విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి ఉండాలి, ముళ్ళ స్వభావం మీద బంగారు పూత పూయబడాలని చెప్పేది ఏకైక గ్రంథము బైబిల్ ఒకటే. అందుకనేది మనకు చెప్తుంది. కాబట్టి మనము డిఫరెన్స్గా కనిపించాలి ప్రజలకి. నీవు వాళ్ళకిలాగే ముళ్ళ పొదలాగా, నీవు వాళ్ళకిలాగే ముళ్ళ చెట్లాగా ఉంటే నీ బ్రతికి ఈ రోజు నుంచి మారకపోతే దేవుడే నేను చూసుకుని కాక నీవైనా నేనైనా సరే అంతే. దేవుని స్తోత్ర. సేవకుల సంఘంలో ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? ఆ ఖడ్గము నా మీద కూడా పడును గాక. అంతే మరి. దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఎంతకాలం పడితే అంతకాలమును, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఆయనకి ఇష్టం లేకుండా బ్రతికేయడమేనా నీ బ్రతుకు? ఇంకా మార్పు లేదా? బంగారం పూయబడడం లేదా? తుమ్మకర్ర జీవితమేనా ఇంక నీ జీవితము? ఎక్కడ ఆశీర్వదింపబడతావు? తుమ్మకర్రగా ఉన్నప్పుడు ఇలువ రాలేదు, కానీ దాన్ని మందసముగా చేయబడిన తర్వాత బంగారము పూయబడ్డదట. మేలిమి బంగారం పూయబడ్డదట. దాని మీద ఏం పూయబడ్డదటండి? మేలిమి బంగారం పూయబడాలి. దాని మీద మేలిమి బంగారం పూయబడాలి. అలాంటి మేలిమి బంగారము పూయబడిన మందసము ఒకటే రాలేదండి. మందసము అసలు మందసములో ఉన్న విషయాలు ఎన్నున్నాయో మనం ఒకసారి చూద్దాం. 5 విషయాలు మందసంలో ఉన్న 5 వస్తువులు మందసములో ఉన్నాయి. మనం నేరుగా హెబ్రీ గ్రంథానికి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. అందులో మొదట ఉండవలసిన వస్తువు ఏంటో తెలుసా? నీవే ఒక బలిపీఠం అయితే నీలో ఏముండాలి చెప్పండి? 5 వస్తువులు ఉండాలండి. 5 వస్తువులు ఉంటేనే నువ్వు దేవునికి మందసంగా నువ్వు ఉంటావు. నువ్వు ప్రార్థన చేసేప్పుడు, నువ్వు అర్పణ అర్పించేప్పుడు ఈ 5 వస్తువులు నీ దగ్గర లేకపోతే ప్రార్థన వెళ్ళదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవదూత వచ్చి తీసుకెళ్ళాలంటే ఈ 5 వస్తువులు నీ మందసంలో ఉండాలి. గుర్తుపెట్టుకో. ఏముండాలంటే మొట్టమొదటిది సువర్ణ ధూపర్తిని, అనగా బంగారముతో చేయబడిన ధూపం వేసే పాత్ర. అంటే నీలో నీవు ధూపం వేసేది ఎలా ఉండాలి? సువర్ణ బంగారము కలిగిన పాత్రగా నువ్వు అవ్వాలి మొదట. ఆ ధూపం వేస్తుంటే దేవుడికి నైవేద్యము ధూపము, ప్రార్థనా ధూపము. మన ప్రకటన గ్రంథంలో చూస్తాము, దేవదూతులు పరిశుద్ధులు ప్రార్థన తీసుకెళ్ళను అని రాయబడ్డది. ఎవరు వస్తారట మన దగ్గరికి? పరిశుద్ధులు మన దగ్గరికి వచ్చి ఆ పరిశుద్ధులు చేసే ప్రార్థన దూతలు వచ్చి తీసుకెళ్ళడానికి పరిశుద్ధులై ఉండాలి. మనము బంగారపు పాత్ర అవ్వాలి. దేవుని స్తోత్ర. ఏ పాత్ర అవ్వాలి మనము? ఇంక బంగారం కన్నా
విలువైన పాత్ర ఏదున్నా సరే అంత విలువగా ఉండదు. బంగారం కన్నా విలువైన పాత్ర ఏది కూడా, వజ్రాలు ఉన్నాయి, బంగారం కన్నా విలువైనది వజ్రాలు ఉన్నాయి. ఎంత ఉంటుంది క్యారెట్ అంటే, లక్షల కొలది రేట్లు ఉంటాయి, కానీ పాత్ర చేయడానికి ఉపయోగపడుతుంది. పాత్రగా దాన్ని పొదగడానికి, దాన్ని అలంకరించాలని మన బంగారం ఉండాలి. అంత విలువైన వజ్రం కూడా అలంకరింపబడాలంటే బంగారం ఉండాలి. మరలా నువ్వు మొట్టమొదటిగా నీవు దేవుణ్ణి ఆరాధించే ఒక మందసంగా నువ్వు అవ్వాలంటే, ఒక మందసం నీవైతే మొదటగా నీ దగ్గర ఉండవలసింది ధూపత్రి, ధూపం వేసే పాత్ర బంగారమై ఉండాల. రెండోది టిక్ పెట్టుకోండి, బైబిల్ మీ దగ్గర ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి, అర్థమయ్యే వరకు నీవు ఒక మందసం అయిపోయే వరకు చదువుతూ ఉండే ఎబ్రీ పత్రిక. దేవుని స్తోత్రం. ఏమైపోవాలి మనము? ఇది సీరియస్గా తీసుకోవాలి. మనము 20 సంవత్సరాలు ఉన్న అభిరాబాద్ ఇంటి వారిలో ఉండడానికి లేదు. మనము 3 నెలలు ఉన్న ఒబేదేం ఇంటి వారుగా మనం ఉండాలి. ఈ రోజు నుంచి ఎన్నాలండి మనం బాగుపడకుండా ఉండడానికి, ఎన్నాలండి మన బతుకులు స్థిరపడకుండా అలాగే ఉండడానికి. అదే జీవితం, అదే బ్రతుకు. లేదు వీరు లేదు. మందసం ఎదుట సాగిలపడాలి, మందసాన్ని గౌరవించాలి, మందసానికి కావలసిన ఆరాధన మనం ఇవ్వగలగాలి. అప్పుడే మన బతుకులు మారిపోతాయి. అంతే. దేవుని స్తోత్ర. అపోస్తులైన పౌలు చెప్తాడు, శారీరకంగా కూడా మనం దీవింపబడాలి, శారీరకంగా కూడా మనం ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. అది నీ సాక్ష్యము కొరకు నిన్ను హెచ్చిస్తాడు. దావీదు అక్కడే మేకలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఉంటే గొప్ప వచ్చినంటారా? దేవునికి ఏమన్నాడు? గొర్రెలు కాసుకుంటున్న దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను అన్నాడు. ఓ రాజు కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడితే గొప్ప ఉంటుందా? మేము ఎప్పుడూ రాజులమే, మా తాతల కాంచి రాజులమే అంటాడు. కానీ ఎవరిని తీసుకొచ్చాడు? గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చాడు. మనకు ఒక సాక్ష్యం కావాలంటే నువ్వు ఒక మందసంగా మారాలి. ఈ రోజున నువ్వు ఒక మందసంగా ఉండాలి. మందసంలో ఉండవలసిన వస్తువులు ఏమున్నాయో నువ్వు దాన్ని అమర్చుకోవాలి. రెండో వస్తువు చూద్దాం. బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండేను, బంగారంతో స్థాపబడిన. చూడండి, రెండు వస్తువులు బంగారంతో చేయబడినట్లుగా మనం చూస్తాం. మొదటగా మన రూపం, మన సొగసు, మన స్వరూపము కనిపించకూడదు. క్రీస్తే కనిపించాలి. మనల్ని ఎవరు కనిపించాలా? క్రీస్తే కనిపించాలి. ఎంతో ఆశతో మామిడికాయ కోసుకున్నాం అనుకోండి, బంగిరిపిల్లి మామిడికాయ తెచ్చుకుని మరొక కాయ వాసన వేసింది అనుకోండి, తింటామా? వేరే కాయ వాసన వేసింది అనుకోండి, తింటామా? ఒక గోనిక్కాయ వాసన వేసింది అనుకోండి, ఎంత బాగుంటుంది వాసన. ఏమి రావాలి మనలోంచి? బంగారము తాపబడాలి, బంగారము కప్పబడాలి. మూడోది చదువుదాం. చూడండి, మందసము. ఇప్పుడు మందసము తయారవ్వాల్సిన వస్తువు మందసం గురించి బంగారంతో చేయబడ్డాయి. ఇప్పుడు మందసములో ఉండే వస్తువులు 3. మందసములో ఏముందంటండి? మన్నా విన్నారా మీరు? ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు ఆహారం ఉత్పత్తి చేసిన పాత్ర ఇదే, మన్నాగల పాత్ర. దేవుని స్తోత్ర. ఇది బంగారముతో చేయబడ్డదట, బంగారముతో మన్నాగల పాత్ర. దేవుని యొక్క మన్నా అందుకే దేవుని వాక్యాన్ని సాదృశ్యం. ఆ రోజు వారు మన్నా యేసుప్రభువు తిన్నారు. ఆ దినాన్ని వారు మన్నా తిని చనిపోయారు, కానీ ఈరోజు నేను ఇచ్చే ఆహారం తిన్నవాడు చనిపోడు అన్నారు యేసుప్రభువు వారు. యోహానులో మనకి 52-53 వచనంలో కనపడుతుంది. ఆ రోజున మోసే ఇచ్చిన మన్నా తిని చనిపోయారు ఇశ్రాయేలు, గుట్టగుట్టలుగా చచ్చిపోయారు అల్పీ శ్వాసంతో. నేను ఇచ్చిన మన్నా తిన్నవాడు చనిపోయాడు. అంటే ఇప్పుడు మన్నా గల పాత్ర అనగా ఏముండాలి మనలోని? ఈ మనసులో ఏముండాలి చెప్పండి? చెప్పాలి. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఈ బలిపీఠంలో మొదటి వస్తువు ఏముండాలంట? బంగారంతో చేయబడిన ధూపత్రి,
బంగారంతో స్థాపించబడిన బలిపీఠము ఇప్పుడు మనము. అంటే యేసుక్రీస్తు సొగసు, యేసుక్రీస్తు స్వరూపము, యేసుక్రీస్తు యొక్క వన్ని తెచ్చిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మన్నాగల పాత్రగా మనం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ యొక్క బలిపీఠంలోనికి రావాలి. దేవుని వాక్యము ఎప్పుడు మనల్ని లేపినా సరే కానీ నోటంటే దేవుని వాక్యము స్తుతి రావాలంతే. ఎప్పుడు మన పైకి లేసినా సరే మన ఆలోచన, మన తలంపు, మన బుద్ధి దేవుని యొక్క దృష్టితోనే మెలుగుపడి ఉండాలి. అదన్నమాట. లోపల మన్నాగల పాత్ర ఉంది. రెండో వస్తువా సిగిరించిన హారోను కర్ర. దేవుని స్తోత్ర. కర్ర మార్గాన్ని చూపించేది, కర్ర దండించేది. మనం కుడి పక్క కానీ ఎడం పక్క కానీ తొలగిపోతున్నట్లయితే, సాతానుడు మనలో ప్రవేశించి చెడ్డ డైరెక్షన్ మనకి ఎత్తినట్లయితే సిగిరించిన కర్రతో నీవు సరి చేసుకోవాలి. ఏముందంట లోపల? ఆరోను కర్ర. ఆ కర్ర అలాంటిది సిగిరించిందట. అందరూ తీసుకొచ్చారు. మా కర్రలు కూడా పెట్టండి, అక్కడ మా కర్ర కూడా పెట్టండి. మేము విశ్వాసులం కాదా? ఈ సంఘానికి మేము సభ్యులం కాదా? మేము మీతో పాటు సమానులు కాదా అనుకోబోతుకి? అయితే చూద్దాం, అయితే మీ కర్రలన్నీ కూడా ఇక్కడ పెట్టండి అంటే ఆరోను కర్ర ఒకటే సిగిరించింది, ఉన్న కర్రలో సిగిరించలేదు. నీ యొక్క బలిపీఠంలో సిగిరించిన కర్ర ఉండాలి. అనగా దేవుని యొక్క దండన, దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క ఆ యొక్క సరిచేసిన భావముతో నువ్వు సిగిరిస్తూ ఉండాలి. ఒక్కసారే మనం దండన పొందితే కుదరదు. నిత్యము మన దగ్గరే ఉండాలా? కాపర్ దగ్గర ఎప్పుడు కర్ర ఉంటుంది, ఉండదా? కాపర్ దగ్గర కర్ర లేకపోతే ఒకటి ఎలా పోతుంటుంది, మన బుద్ధి కూడా అలా ఎలా తిరుగుతూ ఉంటుంది. ఎలా పోతుంటుంది? ఒకసారి అలా పోతుంటుంది, ఒకసారి ఇలా పోతుంటుంది. అందుకని మన బుద్ధిని మనం కాపాడుకోవడానికి, మన బుద్ధికి మనం బుద్ధి చెప్పడానికి నీ మందసములో సిగిరించిన కర్ర ఉండాలి. హల్లెలూయా. అలాగే ఎవరైతే మనసును బుద్ధిప్రాయంగా ఆ దేవుని యొక్క ఆ సిగిరించిన కర్రతో సరి చేసుకుంటావు, ఇది కరెక్ట్ కాదు, ఇది నేను చేస్తున్నది సరైనది కాదు, నేను నడుస్తున్నది సరైన విధానం కాదు అని ఆ యొక్క కర్రతో దండన చేసుకున్నప్పుడు నువ్వు సిగిరిస్తూ ఉంటావు. దేవుని స్తోత్ర. నువ్వు సిగిరిస్తూ ఉంటావు. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంట? నిబంధన. ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకేయడానికి కుదరదు. వాక్యం ఏది చెప్తే అదే చేయాలి. నిబంధన పలకలు లోపల ఉండాలి. మాట్లాడితే అబద్ధమే, సెల్ ఫోన్ మాట్లాడితే అబద్ధమే. ఏమైపోతుంది అట మందసం? చెప్పండి, ఏమైపోతుందట? కనిపించకుండా భూగర్భంలోకి వెళ్ళిపోయింది. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించినప్పుడు మందసము భూకంపం వచ్చి భూగర్భంలోకి వెళ్ళిపోయింది. రీసెంట్గా ఈ మధ్యనే దేవుడు మన పట్ల ఉండి ఆ మందసాన్ని మరలా కనిపించేలా చేశారు. దేవుని స్తోత్ర. ఎందుకని? యేసుప్రభునే సిలువేసేస్తే, యేసుప్రభునే ధిక్కరిస్తే మందసంతో పని ఏంటి? నీ బ్రతుకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే, నిబంధన పలకలకి మీరు నీ బతుకుతుంటే మందసం ఉంటే సుఖం ఏముంది? నిబంధన పలకలు నీలో ఉండాలి. ఏముండాలట? 10 ఆజ్ఞలతో కూడిన నిబంధన అది. నువ్వేం చేయాలో ఏం చేయకూడదు, నువ్వేం తినాలో ఏం తినకూడదు, నువ్వు ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు. కొందరు రాత్రి అంతా మెలుకుంటారు, పగలంతా నిద్రవుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? రాత్రి 11 వరకు 12 వరకు మెలుకుంటారు. పొద్దున్న లేసాక 12 వరకు పని చేస్తున్నారా కూడా? ఏం పని కాదు, మెలుకుంటారు అంతే. అనవసరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. ఏం తినాలో ఏం తినకూడదో కూడా ఆ నిబంధన పలకల్లో ఉంది. తెలుసా మీకు? ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్గమాకాండం 20 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క నిబంధన పలకలో ఏం రాయబడదో నిర్గమాకాండం 20 అధ్యాయంలో మోషేతో చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. నీ పొరుగు వారిని ఏది నువ్వు ఆశించకూడదు. ఉంటామా? అలాగా ఉంటామా? ఎవరైనా ఏదైనా ఎండబెట్టుకుంటే చాలేదు, కనపడదు. ఆవిడ వచ్చి తిట్టుకోవడమే పాపం. ఇక్కడే ఎండబెట్టాను, ఇక్కడే పెట్టాను. దేవుని స్తోత్ర.
ఎవరి మేడ నుంచి ఏదైనా పడిపోతే చాలు, ఇంకా అది ఉత్తిదే. ఎవరు ఇంకా అది కనపడుతుంది. ఏమి లేదు వాళ్ళ దగ్గర, నిబంధన పలకలు లేవు లోపల. ఏమి లేదు చెప్పండి, నిబంధన పలకలు లేవు ప్రియులారా. ఈ 3 వస్తువులు, నిబంధన పలకలతో ఈ 3 వస్తువులు మందసంలో ఉండాలి. 2 వస్తువులు మందసం పైన కనిపించాలి మనకి. బంగారంతో పొదగబడి, బంగారంతో చేయబడిన మందసంగా నువ్వు మారిపోవాలి. ఇలాగని ఎవరైతే ఆరాధిస్తారో 3 నెలల్లో బ్రతుకు మారిపోతుంది. మన దేవుడి స్తోత్ర. ఎన్ని నెలలండి? 3 నెలల్లో మన కుటుంబం మారిపోద్ది. 3 నెలల్లో పిల్లలందరూ కూడా ఆశీర్వదింపబడతారు. 3 నెలల్లో కుటుంబం అంతా ఆశీర్వదింపబడతారు. అభినాబాద్ ఇంటి వారిలాగా ఉంటే 20 సంవత్సరాలు అయినా సరే కానీ అక్కడ ఏమీ బాగుపడినట్లు కానీ, రక్షణ పడినట్లు కానీ, దీవం పడినట్లు కానీ, కుటుంబం కాదు, పిల్లలు కాదు, మనవలు కాదు, 20 సంవత్సరాల్లో ఏమీ కూడా అక్కడ చెప్పబడలేదు మనకి ఆ కుటుంబం బాగుపడినట్లుగా. 3 నెలలు ఒబేదేం ఇంటి గురించి అద్భుతంగా చెప్పబడ్డది. కారణం ఏంటంటే నేను చెప్పిన 5 విషయాలు వారు కలిగి ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. ఆరాధించడంలో, నిబంధన పలకలు లోపలెట్టుకోవడంలో, సిగిరించిన కర్ర ప్రకారంగా వారు జీవించడంలో, మన్నాగల పాత్ర అనగా వాక్యము సమృద్ధి. 40 సంవత్సరాలు ఎంత సమృద్ధిగా ఉన్నారంటే వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు వండుకోలేదట, వాళ్ళు పొయ్యెట్టుకోలేదట, కానీ వారికి ఆహారం సమృద్ధిగా ఉందట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే ఈ సిస్టమేట్ అంతా కూడా మనం కలిగి జీవిస్తేనే క్రైస్తవ జీవితం మనకి సంపూర్ణంగా మనకి దొరుకుతుంది. ద్వితీయోపదేశకాండము 10:1 త్వరగా 3 రిఫరెన్స్లని నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 10:1 త్వరగా చదవండమ్మా, ఆ కాలమందు యెహోవా తీసుకోమ్మా. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెట్టుకొని కొండ ఎక్కి ఎద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసి చూసారా, తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలెనని కొండ దిగుభాగానికి రాకుండానే మోసే చేతిలో ఉన్న పలకలు చితగొట్టాడు. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, ఏ విషయాలైతే నీకు చెప్పానో మరలా నేను ఆ మాటలు నీకు చెప్తాను. 2 రాతి పలకలు తీసుకెళ్ళి ఆ 2 రాతి పలకలు మరలా ఎందులో పెట్టాలి, నీవు ఆ మందసంలో దాన్ని స్థిపించు. మోషే ద్వారాగా నియమింపబడ్డదే మందసం. అందుకే మీకు ఈ వాక్యం చదివిస్తుంది. మోసేకి ముందు కాలంలో మందసం లేదు. మందసము మోసే కాలానికి చేతికి వచ్చింది. ఆ ప్రజలందరూ దీవింపబడడం ప్రారంభించారు. దేవుని స్తోత్ర. మందసాన్ని గౌరవించిన వారు, మందసంలో ఉన్న ఆ నిబంధన పలకల ప్రకారంగా జీవించిన వారు ఆస్వాదింపబడ్డారు. మందసాన్ని ధిక్కరించి, నిబంధన వాక్యాన్ని ధిక్కరించిన వారు గుట్టగుట్టలుగా చనిపోయారు అరణ్యంలోనే, మోసే కాలంలోనే. మరొక రెఫరెన్స్ 2 దినంత వృత్తాంతాల గ్రంథము 8:11 త్వరగా 2 దినంత వృత్తాంతాల గ్రంథము 8:11. నా భార్య నివాసం చేయవలదు, యెహోవా మందిరమున్న స్థలములు ప్రతిష్టములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరకు రప్పించింది. ఏం అర్థమైందా మీకు ఆ మాటల్లో? రాదు, నువ్వు చదువు. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరనందు ఎక్కడ నివాసం చేయకూడదు? సొలొమోను భార్యలు ఇశ్రాయేలు రాజైన దావీదు నగరమందు సొలొమోను భార్యలు అక్కడ నివాసం చేయకూడదు. ఎందుకంటే సొలొమోను భార్యలు పనికిమాల సన్నాసులు. ఎందుకంటానంటే ఆ మాట, దావీదు నివాసమందు ఏముందో తెలుసా? మందసం ఉందంటే అక్కడ చెప్పబడుతున్న మాట అది. హల్లెలూయా. నీ నివాసం దగ్గర ఏముండాలా? మందసం ఉండాలా. సొలొమోను భార్యలు ఎవరేళ్ళు?
ఫరో కుమార్తెలు అని రాయబడదు అక్కడే ఆ మాటే. ఫరో కుమార్తెలు అంటే వాళ్ళు ఎవరు? మందసాన్ని గౌరవించేవాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, మందసానికి సాగిలి పడేవాళ్ళు కాదు, ఆరాధించేవాళ్ళు కాదు. అందుకని సొలొమోనుకు తెలుసు మీరు అక్కడ నివసించడానికి కుదరదు. వాళ్ళు ఒక భార్య 2 భార్యలు, వాళ్ళకి 100 మంది భార్యలు. ఎవడెట్ట వచ్చిన వాళ్ళు దూరేస్తున్నారు, వీళ్ళు నాదే వీళ్ళు నాదే అని. దావీదు ఓట్లేడు కదా. ఇప్పుడు ఫరో కుమార్తెలు కొందరు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారట, రాజుగారు దావీదు గారు ఉన్న పట్టణం లేక ఆ నివాసంలో మేము ఉంటామని కొందరు భార్యలు దూరేశారట గదిలోకి. సొలొమోను చాలా జ్ఞాని, దేవుడు అంటే భయము. కానీ ఏం చేస్తాడు, ఎగస్పాటి ఎక్కువైపోయింది ఆ ఇంట్లో. ప్రార్థన చేసే వాళ్ళు తగ్గిపోయారు, ధూపం వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమైపోయారండి చెప్పండి. అందుకనే పౌలు గారు చెప్పారు, చాలా చక్కని విషయం చెప్పాడు. ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీ కలిగి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే వ్యభిచారం అన్నాడు ఆయన. అంతకంటే ఎక్కువ ఉంటే నీవు ఈ యొక్క మనసులోనికి ప్రవేశించడానికి పనికిరాని వ్యక్తి అన్నాడు ఆయన. చాలా చక్కని విషయాలు చెప్పాడు. కానీ ఆయనకి ఎంతమంది? 100 మందిలే, వందలే ఇంకా. అందుకని మందసము ఎక్కడ ఉందంటే చెప్పండి, అబ్బబ్బబ్బ దావీదు నివాసం చేసే స్థలము దగ్గర మందసాన్ని పెట్టుకున్నాడటండి. అంటే ఎదురుగుంటా దానికి ఒక ఆలయం కట్టించుకుని ఉంటాడు. ఆ ఎదురుగుంటా ఉండే దగ్గర మీరు నివసించడానికి కుదరదని భార్యలకు చెప్పాడంటండి. చాలా మంచి మాట. సొలొమోను ఈ విషయంలో చాలా ఒప్పుకుని చేసినట్లుగా నేను ఇష్టపడ్డాను. మనం కూడా మన నివాసం దగ్గర మందసం ఉండాలి. దేవుని స్తోత్ర. అయ్యా ప్రార్థన చేసేయండి, వెళ్ళిపోతాం. ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఏం చేయాలి? కొంచెం ప్రార్థన చేసేయండి, పొద్దున కొంచెం పని ఎక్కువ ఉందని. లేదు, మందసం దగ్గర నీవు బత్సింగ్ గారు జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థనలోనే కూర్చుండివాడంట. ఏ విషయం గురించి అయితే కూర్చున్నాడో ఆ విషయానికి ఏం రావాలా? జవాబు రావాలి. దేవుడికి ఇసుపొచ్చేసి, ఒరే బాబు నువ్వు వెళ్ళరా బాబు, అక్కడికి వెళ్ళరా, నువ్వు దేని గురించి చదువుతున్నావు అక్కడికి అది తెచ్చేసుకో వెళ్ళని కూడా అంటే అంత పట్టుదల మన దగ్గర ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు, దేవుడు మాట్లాడే వరకు, దేవుడు దర్శనం ఇచ్చే వరకు. దావీదు నగర ఎదురుగా ఏముందట చెప్పండి, మందసం ఏముందట. నేను ముగించేస్తాను. మందసము ఎవరి ఇంటిలో ఉంటుందో, మందసము ఎవరి జీవితంలో ఉంటుందో, మందసము ఎవరు కలిగి ఉంటారో. మందసం ఉండడం సామాన్యం కాదు. ఎంత సమయమైనా సరే కానీ ఆ మందసం కొరకు ప్రార్థన చేయాల. ఓ సేవకుడు నా ఫోన్ చేశాడు, అయ్యారు టైఫాయిడ్ జ్వరం, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు. నా పనిలో పడుకుని పోయాను, నిద్రపోయాను, మెలకు వచ్చింది. ఆ మాట జ్ఞాపం వచ్చింది. ఆపరేషన్ పడదు కదా, మంచమే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. పాపం పాస్టర్ గారు అనుకుంటున్నారు ఏమైనా నొప్పి అంటే వచ్చిందో. నేను ప్రార్థన చేసుకుంటుంటే లేచి నేను ముగించే వరకు కనిపెట్టుకుని కూర్చుంది. ఎందుకని నాకేదైనా ఇబ్బందిగా ఉందేమో ఆపరేషన్ నిమిత్తం. నాకు జ్ఞాపం వచ్చిన మాట, పొద్దున చేస్తానులే, జ్ఞాపం వచ్చాక పొద్దున చేస్తానులే, పొద్దున ప్రార్థన చేసుకుంటాను కదా, అప్పుడు జ్ఞాపం చేసుకుంటానులే అంటే ఆ పడుకున్నప్పుడే పోనేమో గాన. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా పాస్టర్ గారిని మీ ప్రార్థన చేయమని చెప్పాను కానీ మీరు ఇదిగో దేవుడు మీకు జ్ఞాపకం ఇచ్చాడు రాత్రి 11:30 12 గంటలకి, కానీ మీరు అప్పుడు కూడా లేకలేదు. ఇలాంటి అన్నీ ఉంటాయి. మనిషికి లెక్క చెప్పుకోవాల్సిన విషయాలన్నీ ఉంటాయి. మీకు ఎందుకంటే ఉదాహరణగా చెప్తున్నాను, ఒక్కటి చెప్తున్నాను. ఇలాంటి ఎన్నో నా జీవితంలో ఎన్నో దేవుని మాటకి లోపడకుండా ఎన్నడను కూడా జీవించడానికి నేను ఇష్టపడను. అది నిజంగా జ్ఞాపకం వస్తే ఎంత అర్ధరాత్రైనా సరే ఆ విషయం గురించి ఒకవేళ నేను చేయలేకపోయినప్పుడు దాన్ని మరలా దేవుడు నాకు జ్ఞాపం చేస్తే వెంటనే దాని గురించి కన్నీళ్ళు కాచి ఏడుస్తాను. మందసం దగ్గర ఏడవాలి. మందసం మనం కలిగి ఉండాలి. మందసం కొరకు ప్రయాసపడాలి. ఇశ్రాయేలు సైన్యంలో మందసం దొంగిలించబడ్డదని తెలగానే ఏలీ ప్రాణం విడిచాడు తెలుసా? ఏలీ చనిపోయాడు. ఏలీ మందసం దొంగిలింపబడ్డదా? ఇశ్రాయేలుకు మందసమే లేదా? మహా రోషం కలిగి ఉన్నారు కొడుకులు, కానీ ఏం పని అవ్వలేదు. వర్తమానం తీసుకొచ్చారు, ఏలీ సంతానం ఆ యొక్క యుద్ధంలో చనిపోయారు.
మందసం దొంగిలింపబడ్డదని విషయం తెలగానే ఏలి చనిపోయాడట. ఎంత వేదన వచ్చిందో చూడండి. దేవుని సన్నిధికి మనం కలిగి ఉండాలి, బలమైన ప్రార్థన వీరులుగా ఉండాలి. ఈ మందసం ఇక్కడే కాదు, మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తే ఇక్కడ నీకు మందసం కలిగి ఉంటే అక్కడ కూడా మందసం ఉందాయా అని యోహాను గారు చెప్పారు. ఒకసారి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం, ఈ మాట చదువు నేను ముగిస్తాను. నిజంగా 11వ అధ్యాయము 19వ వచనం ప్రకటన గ్రంథము. ఇతను చాలా డిఫరెన్స్ గల వ్యక్తి అండి. ప్రతి శుక్రవారము నేను ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయం చెప్పాలి. దేవుడు చెప్పాడు శుక్రవారం నైట్కి మార్చుకో, రోజుకు ఒక అధ్యాయము యోహాను సువార్త గురించి, ప్రకటన గ్రంథం గురించి, యోహాను రాసిన పత్రికల గురించి. దాన్ని మనకు చాలా జాగ్రత్తగా అధ్యాయం వచ్చినగా పరిశోధన చేసుకోవడానికి, సమయం ఎక్కువగా బోధించుకోవడానికి మనం అందరూ సిద్ధపడి రావాలి. శుక్రవారం, ప్రతి శుక్రవారము. యోహాను శిష్యుల కల్లా ఎక్కువ సంవత్సరాలు బతికి సహజంగా చనిపోయిన వ్యక్తి యోహాను. అతను అడుగుంటాడు, మందసం ఇక్కడ కలిగి ఉన్నాను కదా, నేను పరలోకం వచ్చిన తర్వాత నాకు మందసం ఉంటుందా? దేవుని స్తోత్రం. అతను అడుగు ఉండొచ్చు ఒకవేళ, అందుకని అతనికి పరలోక రాజ్యంలో మందసం కూడా ఉంటుంది నాయన అని చూపిస్తున్న విషయాన్ని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. పరలోకమందు ఒక దేవుని ఆలయం ఉంది. ఆలయం చూడడానికి, ఆలయం తెరవబడ్డది ఇతను చూడడానికి. ఆ ఆలయంలో ఏముందంటండి? దేవుని నిబంధన మందసం. ఏ మందసం గురించి అయితే మనం గంట సేపు మాట్లాడుకుని ఉన్నామో, ఏ మందసం గురించి అయితే ఏలి చనిపోయాడో, ఏ మందసం అయితే ఎరికో గోడలను పగలగొట్టిందో, ఏ మందసం అయితే ఫిలిప్పీలు చేతిలో నుంచి ఫిలిస్తీన్లు దాగోను గుడి దేవత ముమ్మారు ముక్కలైపోయింది, ఏ మందసం అయితే ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు కురుపులతో మొత్తపడ్డారో అదే మందసం మరలా తిరిగి పరలోక రాజ్యంలో యోహాను చూస్తున్నాడు. ప్రియులారా, యోహాను చూస్తున్నాడు. అతనికి తెరవబడిన మందిరం కనపడది, మందిరంలో మందసం అక్కడ మరలా చూస్తున్నాడు. యోహాను అనుకుంటున్నాడు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా నేను ఆరాధించుకోవడానికి మందసం ఉంది అక్కడ, నాకు చాలు, నాకు మందసం ఉంటే చాలు, నేను అక్కడ ఆరాధించుకుంటాను. హల్లెలూయా. మందసం ఉంటే చాలు, నేను అక్కడ ప్రార్థన చేసుకుంటాను. మందసం ఉంటే చాలు, మరలా నా జీవితాన్ని అక్కడ మరలా నేను మొదలెట్టేస్తాను ఇక్కడికి వచ్చాక కూడా. అంటే మందసం అనుభవము ఇక్కడే కాదు, అక్కడ కూడా మందసం మనకి ఉంటుంది. ఇక్కడ మందసము లేనట్టు వారికి అక్కడ ఏముందట చెప్పండి, ఏముంది? అక్కడ కేకలు అరుపులు ఉంటాయి, మందసం ఉండదు. అక్కడ ఏముంటాయి చెప్పండి? అక్కడ కేకలు అరుపులు ఉంటాయి, అరుపులు కేకలు ఉంటాయి. కాబట్టి మనం ఆ స్థలానికి వెళ్ళకూడదు. ఆ స్థలం మంచిది కాదు, ఆ స్థలం హానికరమైంది, ఆ స్థలము వేతన కలిగింది. కాబట్టి బ్రతుకుండగానే ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండడానికి మనం మందసాలుగా తయారవ్వాలి. మనకున్న మందసానికి మనం ఎప్పుడు కూడా సాగులు పడాలి, మందసాన్ని గౌరవించాలి. మందసానికి మనము కేకలు వేస్తూ ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మనం ఉన్నట్లయితే 3 నెలలు దీవింపబడతాం, శారీరకంగా ఆత్మికంగా కూడా. వాక్యాన్ని ఎవరైతే విని గ్రహించి ఫలింపులోనికి తెచ్చుకుంటారో వారందరూ దీవింపబడును గాక. దేవుడు కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, ఆ కృపగల తండ్రి, నీకు వందనాలు. మీ చిత్తము నెరవేర్చినందుకే స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతిదీ కూడా నీ బిడ్డలో నాటింప చేయమని ప్రార్థిస్తాను. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. కట్ చేయండి.